లోపలికి వెళ్ళాలన్నా బయటకు దిగాలన్నా సంబంధం లేకుండా జరిగిపోద్ది. అదే ముంబై లోకల్ ట్రైన్ స్పెషాలిటీ. రైలు ఆగే వరకు వెయిట్ చేయడానికి జనాలకేమో మనసు ఒప్పుకోదన్నమాట. అట్లాంటప్పుడే ఇట్లాంటి ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉన్నాయన్నమాట. రైలు ఆగిన తర్వాతే దిగాలమ్మాయి. నేను వెళ్ళి అక్కడ స్పెషల్ లెసన్స్ చెప్పాలనుకుంటున్నాను. నువ్వు కాదు కదా, మోదీ తాతయ్యలు చెప్పినా కూడా వినిపించుకోరలే. ప్రతిసారి ఇట్లాంటి టీసీలు వచ్చి చేస్తారనుకుంటే పొరపాటేనండి. హాయ్ ఇది కూడా ముంబై లోకల్ ట్రైన్ కు సంబంధించిన స్టోరీయే. లోకల్ ట్రైన్ లో ప్రయాణం చేస్తే అసలు ఇంటికి తిరిగి వెళ్తామా అని టెన్షన్ తప్పటం లేదు. అసలు ట్రైన్ ఎక్కటం దిగడం లాంటివి మన ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి. కొల్లా స్టేషన్ లో ఓ సీన్ జరిగింది. చూసిన వాళ్ళందరూ ఒకే మాట అంటున్నారు, ఇంకొంచెం ఆలస్యమైతే న్యూస్ లో రిప్ బాక్స్ వచ్చేది అని. సీన్ ఏంటంటే, థానే నుంచి సిఎస్ఎంటీ వెళ్తున్న లోకల్ ట్రైన్ అది స్టేషన్ కొచ్చి ఇంకా పూర్తిగా ఆగకముందే కొంతమంది ప్రయాణికులు దిగటం స్టార్ట్ చేసేశారు. రైలు ఆగే వరకు ఎవడు వెయిట్ చేయడు. దిగితే దిగాలి, లేకపోతే నెక్స్ట్ స్టేషన్ లో దిగాలి అన్నట్టుంటుంది వారి తీరు. అదే టైంలో ఓ పెద్దాయన రైలు దిగడానికి ట్రై చేశారు. అంతే, బ్యాలెన్స్ పోయింది. ఇక్కడే ముంబై లోకల్ ఫ్రీ స్టంట్ షో మొదలైంది. పెద్దాయన ప్లాట్ఫామ్ మీద పడాలి, కానీ ప్లాట్ఫామ్ కాకుండా ప్లాట్ఫామ్ రైలు మధ్య గ్యాప్ లోకి జారిపోయారు. ఆ సెకండ్లో చుట్టూ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. కొంతమంది అరే అరే అంటున్నారు, మరికొంతమంది అయ్యో అయ్యో అంటున్నారు. మరికొందరు మాత్రం ఫోన్ తీసి వీడియో స్టార్ట్ చేశారు. ఎందుకంటే మన దేశంలో ముందుగా సహాయం కాదు, రీల్స్ కంటెంట్ అవసరం. కానీ అక్కడే ఉన్న ఓ టీసీ రీల్స్ కాకుండా రియల్ హీరోలా ప్రవర్తించారు. పరిస్థితి చూసి ఇది టికెట్ చెక్ చేసే టైం కాదనుకొని వేగంగా పరుగు తీశారు. పెద్దయిన జారి పడిపోబోతుంటే ఒక్కసారిగా చేత్తో పట్టుకుని వెనక్కి లాగారు టీసీ. ఒక్క సెకండ్లో పెద్ద విషాదం తప్పింది. ఇదంతా సీసీటీవీలో క్లియర్ గా రికార్డ్ అయింది. వీడియో చూస్తే గుండె ఆగిపోతోంది. కానీ చివరికి టీసీ సేవ్ చేయగానే అందరికీ ఊపిరి పీల్చుకున్న ఫీలింగ్.